కేసీఆర్ సారేమో హైదరాబాద్ లా ఇంటర్నేషనల్ పోలీసింగ్ ఉండాలి, పోలీసులు అంటే జనానికి దోస్తులు లెక్క ఉండాలి, మంచిగా మర్యాదగా ప్రవర్తన చేయాలి అని చెప్తున్నాడు. కానీ కింది లెవెల్ ఉండేటోళ్లకు సారు మాట ఇంత కూడా చేరుకెక్కినట్లేదు. ఎన్ని చేసినా మేం మారము, మా పద్ధతి ఇంతే అన్నట్టే ఉన్నది అలా కథ. పుత్తడితోడి అడిగిన పుర్రెల పుచ్చిన గుణం పోతా అది. ఇగో అచ్చం గిసోంటి గుణం ఉన్నోళ్ళు ఇప్పుడు పోలీసు వాళ్ళ కూడా బయటపడతారు చూడురి. ఇంకా చెప్పాలంటే వాటికంటే ఇంకా కనీనంగానే చేస్తున్నారు పో. అరే జనాలకు రోడ్డు మీద ఎవరన్నా తక్లీఫ్ చేస్తే ఆగబట్టేది పోయి పోలీసులే పెద్ద తక్లీఫ్ అవుతున్నారు ఈ పట్నంలో. ఆడికి కూడా ఆగకుండా మొత్తం పానం కూడా తీసే కాడికి తెస్తున్నారు. ఇగో ఈమెను చూడురి, ఈమె బాధినుర్రి. అక్కడ ఒక గుంత ఉంది ఫ్లైఓవర్ పైన. ఇవాళ దాంట్లో నుండి పడేసి మేము బౌన్స్ అయిపోయి పడిపోయామండి. నేను, మా హస్బెండ్, మా బాబు. నేను డ్రైవ్ చేస్తున్నాను. ఆ ఫ్రస్ట్రేషన్లో వచ్చి వేరే వాళ్ళు సఫర్ అవ్వకుండా మేము అక్కడ బండి పెట్టేసాము ఆ గుంత దగ్గరనే. ఆ గుంత దగ్గర పెట్టేసి ట్రాఫిక్ మొత్తం జామ్ అయింది. అప్పుడు తెలుస్తుంది కదా కనీసం దీనివల్ల వీళ్ళకి ఇట్లా అయ్యింది, అక్కడ నుండి మేము వెళ్ళిపోతే ఎవరికి తెలియదు అని చెప్పేసి మేము అక్కడ ఆపి చేసినాం అనమాట. ఆ దగ్గర లాఠీ లేదేం లేదు, పక్కన వాళ్ళ దగ్గర తీసుకొని మా హస్బెండ్ బర్రెన్ కొట్టినట్టు కొడుతున్నాడు సార్. మేము ఆపడానికి నేను మా ఫ్రెండ్ ఇద్దరం ఆపుతుంటే నన్ను కూడా కొట్టిండు సార్. చూసి రానులా రోడ్ల మీద గిట్లా ట్రాఫిక్ అవుతుందంటే జరంతా నిమ్మలంగా చెప్పాలి గాని అవి గట్లా చేసిర్రాట మన ఫ్రెండ్లీ పోలీసులు. ఇక ఆడికి కూడా ఆగలే, ఇష్టం వచ్చినట్టు తిట్టుకుంటా వాళ్ళ భర్తను తీసుకొని పోలీస్ స్టేషన్లోకి పోయినరాట. అరే ఇక ఈమెకి ఎట్లుంటది, నా పెనిమిటిని పోలీసు వాళ్ళు కొడుతున్నారో ఏందోనని ఆదర బాదర పోలీస్ స్టేషన్కి వస్తే పోలీసు వాళ్ళు ఏమన్నారో ఇక ఇనురి చెప్తాంది. చాలా వల్గర్గా మాట్లాడిండు. ఏం చెప్పాలి సార్ మీడియా ముందు, ఏం చేసుకుంటావే చేసుకోకపోవాలి. ఎన్నారులా ఇగో ఇదేనన్నట్టు మన స్మార్ట్ పోలీసింగ్, ఫ్రెండ్లీ పోలీసింగ్. ఇట్లా ఆడవిల్లని కూడా చూడకుండా వాళ్ళ పెనిమిటిని ఈమెను మొత్తం రాత్రంతా పోలీస్ స్టేషన్లో పెట్టుకొని తెల్లారగట్ల 4 గంటలకు పొమ్మన్నారట. ఎవరన్నా ఆడోళ్ళు స్టేషన్లు ఉంటే ఓ ఆడి కానిస్టేబుల్ నెంబడి పెట్టుకోవాలనే చట్టం కూడా ఉన్నది, కానీ అట్లా కూడా పెట్టలేదట. అయినా చట్టాలు మంది కోసం ఉంటాయి కానీ వీళ్ళ కోసం ఎందుకైంది? అరే ఏదో పోరగాన్ని వేసుకొని పోవుకుంటా ఇట్లా దెబ్బ తలిగించుకున్నారని పోలీసు వాళ్ళు దవాఖానకు తీసుకుపోవాలి కానీ చూసిర్రా ఎంత చక్కటి పని చేసిర్రో. ఈ సంగతి మన ముఖ్యమంత్రి కేసీఆర్ సార్కు తెలియక పోలీసింగ్ల తెలంగాణను దునియాలో ఏక్ నెంబర్ కావాలి అంటున్నాడు. గిట్లా చేసుట్లా మన పోలీసు వాళ్ళతో ఇంకెవరన్నా పోటీ పడతారా చెప్పుర్రి? మన పోలీసులే ఇప్పటికీ ఎప్పటికీ ఏక్ నెంబర్ ఉన్నారు, ఇక అనుమానం ఏం లేదు దాంట్లో.